నమస్తే అండి, నమస్తే. వెల్కమ్ టు ది బబ్లూస్ వరల్డ్. ఈ రోజు వీడియో స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అది కూడా కూప్లో. సో అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే మొత్తం చూసేయండి. కుదిరితే లైక్, షేరు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ క్లాస్ కూప్ నుంచి అయితే మాట్లాడుతున్నాను. అండ్ మీకు వీడియో అంతా క్లియర్గా చూపిస్తా. ఫస్ట్ క్లాస్ ఏసీ బోగి ఎలా ఉంటుంది, ఆ క్యాబిన్స్ ఎలా ఉంటాయి, ఆ కూప్ అంటే ఏంటి, అంతా కూడా నేను క్లియర్గా చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది వీడియో. తప్పకుండా మొత్తం వీడియో చూడండి. చూసిన తర్వాత నచ్చితే కమెంట్ మాత్రం చేయండి, లైక్ కూడా. రోలెక్స్ వీడియో అండి, మా రోలెక్స్. వీడి కోసమే ఈ ఫస్ట్ జర్నీ. రోలు 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 దాదా బజ్జు శ్రీ. కుర్రోడు ట్రైన్ అంటే కొంచెం భయపడుతున్నాడు. వీడియో మా రోలెక్స్. రోల్ వచ్చి ఫస్ట్ ట్రైన్ సెకండ్ ఇడికి చూడు, ఎలా చూడు రోల్, ఎలా చూడు రోల్, ఎలా చూడు. హాయ్ హాయ్ చెప్పు. చాలా మంది అనుకుంటారు ఏంటి, డాగ్ ని ట్రావెల్ చేయొచ్చా, మనం ట్రైన్ లో ట్రావెల్ చేయొచ్చు. నార్మల్గా అయితే అందరూ ఇలా కార్లో ఒకటి తీసుకొస్తారు ఇలాగని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. కాకపోతే ఈ రోజు మేము ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేయడానికి రీజన్ మా రోలెక్స్ గడ్ అనమాట. సో ఇక్కడైతే చూస్తున్నారా, అటుపక్క ఉన్న వాళ్ళందరూ జనరల్ టికెట్ అనమాట. అది జనరల్ లో ట్రావెల్ చేసే వాళ్ళు బోగి. వాళ్ళు అసలు ఇటుపక్క ఎంట్రీ లేకుండా ఈ గేట్స్ అన్ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు. దీనికి అర్థంగా కూడా ఏదో సెటప్ అంతా చేస్తారు. సో అటుపక్క అంతా జనరల్ అనమాట. సో ఇదైతే కొంచెం టాయిలెట్లు చూపిద్దాం, బాగుంటుంది బాగోదు పర్లేదు చూపిద్దాం. చాలా నీట్ గానే ఉందండి బాబు, గచ్చిలాగా ఏం లేదు. మరి తప్పదు, ట్రావెల్ చేసినట్టు. వీటి వల్ల కొంచెం స్మెల్ బాగానే వస్తుంది. ఇక అది వద్దులేండి, నీట్గానే ఉంది. ఇక కింద చూస్తే తెలిసిపోతుంది కదా మనకి ఇలాంటివి. ఇంక అన్ని సెటప్లు ఇవన్నీ మనకు తెలియదులేండి. ఏవో వాడిని నొక్కేసాం అనుకోండి, అదో బాధ. ఇంక ఈ బాత్రూంలోకి వెళ్ళడం కావదేమో, ఒకటి సరిపోతులేండి. సో అదనమాట. సో ఇది ఎంట్రీ ఆటో మనకు తెలిసిందే. ఇక్కడ మనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారనమాట ఈ లోపల. అంటే ఇప్పుడు మనకి ఏమైనా నీడ్ ఉండే ఇలాగా ఇప్పుడు ఉంటారు కదా ట్రైన్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు అనమాట. సో ఇదైతే ఇది ఎంట్రీ అనమాట. సో ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ హెచ్, జి, అలా ఏ చివరి వరకు ఏ, అలా ఏబిసిడి, ఈఎఫ్, జిహెచ్ అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మీకు ఈ చూపించబోతున్నా. ఇలా మనం స్లైడ్ చేసుకోగానే కట్టిన్లు ఇచ్చేస్తారు. కట్టిన్లు జాగ్రత్తగా ఇలా యూజ్ చేసుకుంటే ఇదేనండి ఫస్ట్ ఏసీ కూప్ అంటారు అనమాట. దీన్ని కూప్ ఇలా ఎక్కడో బెడ్ పక్కన మెట్లు లాగా ఇలా మెట్లెక్కి వెళ్ళిపోవచ్చు అలాగా. లేదంటే అక్కడ బ్యాగ్ ఏమైనా పెట్టుకోవచ్చు. అలా సరదాగా క్లోజ్ చేసుకొని ఇక్కడ ఏమైనా తినాలనుకున్నా లేదా ఏమైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టేసుకోవచ్చు. హాయ్ గాయ్స్. సో ఎవరు రగ్గాలకి ఇచ్చారండి రగ్గు. ఇదేటమ్మా, ఇది బాగానే ఉతికాడా? నీట్గానే ఉంది, నిజంగా నీట్గానే ఉంది. ఈ మధ్య 2-3 సార్లు గరీబ్ రథ్లోని వాటిలో ట్రావెల్ చేసినప్పుడు మొత్తం మరకలు పడిపోయి ఉన్నాయి. ఎంత అడిగాను, ఏడుగురు సరిగ్గా చూడండి, లేకపోతే ఇవ్వడమైనా మానేయండి, కానీ సరిగ్గా కొంచెం ఉతకండి అని చెప్పాను. బాగానే ఉంది, అది నిజంగానే బాగుంది. ఇంక ఇక్కడ స్విచ్లు ఇవన్నీ ఉంటాయి, లైట్లు 2. ఇది నొక్కితే వచ్చేస్తాడేమో అంకులు పరిగెట్టుకొని. ఇంకా ఛార్జింగ్ పాయింట్ ఓన్లీ ఫర్ మొబైల్ ఛార్జింగ్. ఓకే, ఇది ఎన్నెల్లేటే. అయ్యో పొరవాడు వచ్చినా రావడానికా మనోడు. ఓకే, లైట్ ఆపేద్దాం. ఈ ఎన్నెల్లేంటి? ఓ డిమ్ లైటా. సో ఇలా ఉంటుంది అనమాట. మనకి మినిమం లైట్ లేకుండా ఉండాలనుకుంటే ఇది కూడా ఆపేయచ్చు. ఇంకా ఇది వన్స్ ఇది క్లోజ్ చేసాం అనుకోండి,
ఇలా ఇలా ఉంటుంది. వన్స్ ఇలా క్లోజ్ చేస్తే మొత్తం చీకటే ఇలా అనమాట. సో అందాక ఓ లైట్ వేద్దాం. సో ఇదేనండి, ఇంతే, ఇలాగే ఉంటుంది. ఇంకా చూసారు కదా క్లియర్గా. అక్కడ పడుకోవడానికి స్పేషియస్గా ఉంది, ఇది పర్వాలేదు, కొంచెం పెద్దదే. అంటే ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేయలేదు, ఫస్ట్ ఏసీలో ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది కూడా బాగుంటుంది అనమాట. అంటే బేసిక్గా పెళ్ళైన వాళ్ళకి, అంటే కపుల్స్కి, ఇంకెవరు ఎవరైనా పెద్దవాళ్ళు కొంచెం మేము మామూలు ట్రావెల్ చేయలేము అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఇంకా లవర్స్కి వాళ్ళకి అంటే నాకు తెలియదండి, అది బేసిక్గా నేను కొంచెం దూరంగా ఉంటుంది వాటికి. వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఎవరితో డిస్టర్బెన్స్ ఉండదు, ఏముండదు, ప్రశాంతంగా మాట్లాడుకొని అలా పడుకోవచ్చు అనమాట. సో ఇంకా అలా ఉంటుంది. ఇది కూప్ విషయాల వరకు వస్తే ఇంకా ఇంకేం చెప్తాం వీడియోలో. అంటే ఇప్పుడు ఈ కూప్ అంటే ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నప్పుడు మీకు బేసిక్ గా కూప్ కావాలి అనుకున్నా మీకు ఖాళీ ఉంటే అలాట్ చేస్తారు, ప్రాబ్లం లేదు. ఇద్దరికి ఎలాగంటే ఒకవేళ నలుగురు మీ ఫ్యామిలీ ఉన్నారంటే వేరేగా సెపరేట్ క్యాబిన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను 2 చైర్స్ చూపించాను కదా, ఇక్కడ ఒక చైర్ పైన చైర్. ఈ చైర్ కాకుండా ఈ ఆపోజిట్ లోని ఇక్కడ ఇలా వాల్ లా కాకుండా ఇంకో 2 ఉంటాయి అనమాట. అది కొంచెం ఇంకొంచెం స్పేషియస్ గా ఉండి ఇలాగే డోర్ ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ ప్రెసెంట్ టైంలో ఎవరు కూడా ఇప్పుడు 5,000 6,000 పెట్టి ట్రైన్ లో ట్రావెల్ చేయాలనుకోరు. ఎవరైనా అందరూ మాక్సిమం టైం సేవ్ చేసుకుందాం అని చెప్పేసి ఫ్లైట్లే బుక్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ఫస్ట్ ఏసీలో ఇంకా ట్రైన్ లో వెళ్దాం అనుకోవట్లేదు. బట్ మేము ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకుంటే ఆ ప్రాసెస్ అంతా ఇంకా డిఫరెంట్. ఎందుకులే, మనకి ట్రైన్ ప్రాసెస్ అంటే ఇంత ముందు ఒకసారి ఆల్రెడీ తీసుకొచ్చాం అనమాట. సో ఈసారి మనం వైజాగ్ తిరిగి తీసుకెళ్తున్నాము. సో అందుకని చెప్పేసి మనకు తెలిసిన ప్రాసెస్ కదా, ఫ్లైట్ అంటే మళ్ళీ అవుతుందో లేదో డౌట్, బట్ ట్రైన్ అయితే అవుతుందో 2 రోజులు తిరిగినా కూడా అని చెప్పేసి మేము ట్రైన్లోనే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే మేము ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేయడానికి మాకు 5,500 రూపీస్ అయితే అయింది, టికెట్స్కి మాత్రమే, ఇద్దరు పర్సన్స్కి. ఒక రకంగా చెప్పాలంటే ఇల్లులాగే బస్సు. ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా, ఆయన లోపల కూర్చున్నారు అనమాట. బాగోదు, వాళ్ళది ఏంటంటే నలుగురు ఉన్నదన్నమాట. వాళ్ళ దాంట్లో నలుగురు ఉన్నారు. మంది ఇప్పుడు ఇక్కడ చూసారా, బి ఏ ఏ అలాగా, ఇక్కడ బి అలాగా సి, ఇలా గుర్తుపెట్టుకోరు అనమాట. మధ్యలో ఎక్కువ మంది డిస్టర్బ్ చేసి కంటిన్యూస్గా తిరగరు. ఇప్పుడు ఆ కుర్రోడు వచ్చాడు, ఒకడే వచ్చాడు. ఆ కుర్రోడు వచ్చి భయ్యా మీల్స్ ఏమైనా కావాలా అని అడిగాడు. వద్దు బ్రో అని చెప్పేసి అన్నా, ఎందుకంటే మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం కాబట్టి. సో ఇలాగైతే ఉంటుంది అన్నమాట. ఇక్కడ కిటికీలు ఉంటాయి, ఇక్కడ నించోనుకుంటే నించోవచ్చు, కానీ ఏం కనబడదు ఎందుకంటే చీకటి అయిపోయింది కాబట్టి. సరే ఉదయం పూట మామూలు కూర్చుందంటే అప్పటికే ట్రైన్ దిగిపోతాం. సో ఈ కిటికీ మామూలు చూసి బాగుంది, బాగా చేయించారు అనుకొని వచ్చాడే. ఇంకా కుర్రోడు ఏమొచ్చి అలా వచ్చాడు అనమాట. ఇలా క్యాబిన్స్ లెక్క ఉంటాయి. అడుగుతాడు, మనం పలికి ఓకే గురు కావాలి గురు అంటే తెస్తాడు, లేదంటే లేదు. అలాగ మందలకు వస్తూనే ఉండరు. ఒకసారి వాటర్ బాటిల్ వాడు వస్తాడు, చిప్స్ వాడు వస్తాడు, ఒకసారి మనోడు వస్తాడు, ఇంకంతే ఇలాగా. సో ఇదైతే బి, ఇందులోనే మేము ఉండేది అనమాట. హాయ్ చెప్పు రోల్, మా పియర్స్కి హాయ్ చెప్పరా. ఇది బాగుంది, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ హడావడి చేసి మమ్మీకి నాకు ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఏమొచ్చి క్యూట్గా బాగుందా. హాయ్ చెప్పు రోలు. చూసారా మా టీ షర్ట్ అట్లుంటది మనతో. సౌండ్ చేస్తున్నాడు. రోలు 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 ఎక్కడికి. వీడియో మా రోలెక్స్. సో ఇదైతే మా క్యాబిన్ కూప్. ఈ ఏసీలో నుంచి చల్లగాలి మామూలుగా రావట్లేదు, వచ్చేస్తుంది డైరెక్ట్ షూట్ కూడా వేస్తుంది అనమాట. సో ఇది లైటు, ఇంకా అలా ఏసీలు, ఇదైతే డోర్, ఎంట్రన్స్ డోరు, ఇంకా అలాగా ఇంకా మెట్లు ఇప్పుడే స్లిప్ అయ్యాను లైట్గా, మన బ్యాగ్ ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. సో ఇదైతే ఇంకా బెడ్షీట్లు ఇచ్చారు. ఇదైతే ఈ రగ్గు హైలైట్, చాలా చాలా బాగుంది, నీట్గా ఉంది, తెలుస్తుంది. ఇదైతే కత్తర్ షర్ట్ వేసుకున్నట్టు, కత్తర్ బట్ట ఉతుకున్నట్టు అంత చాలా నీట్గా ఉతికారు. లాస్ట్ టైం ఒక ట్రైన్ ఎక్కినప్పుడు ఆ ట్రైన్లో అస్సలు బాగాలేదు, అసలు మరకలుగా ఉంది, చాలా నీట్గా ఉంది. అసలు మరకలు ఎత్తుతున్నాను నేను, ఎక్కడైనా ఉందా అని మరక, అంతలా లేదనమాట. సో ఇవైతే ఆడు వస్తున్నారు కదా, ఇది మా రోలెక్స్ కుటీరం, అందులోనే వాడు నైట్ పడుకుంటాడు అనమాట. ఈ పక్కన వాడి సామాన్లు ఇవన్నీ. ఇంక ఇదైతే మా వాడు
టాయిలెట్ పోసుకోవడానికి ఇంకా అలా అనమాట వాడు నేచర్ కాల్స్కి. సార్ రోలెక్స్ సార్, సార్ సార్ రోలెక్స్ తురుక్కు పడ్డాడు లైట్గా, ఇంకా స్లీపీ మోడ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. మా టీ షర్ట్ చూసారా, ఫుల్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటాడు. రోలెక్స్ సర్లే ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు, పడుకో గుడ్ నైట్. సో ఇలాగైతే ఫస్ట్ ఏసీలో మా ట్రావెలింగ్ అయితే కొనసాగుతుంది. మీకు ఎవరికైనా డాగ్ని ఎలా ట్రావెల్ చేయించాలి, ఫస్ట్ ఏసీలో ట్రైన్లో ఎలా ట్రావెల్ చేయించాలి అనుకుంటే మీరు కమెంట్ చేయండి తప్పకుండా. నేనైతే ప్రాసెస్కి ఇంకో వీడియో అయితే పెడతాను తప్పకుండా, అది చూసి ఫాలో అయిపోండి. ఏం ప్రాబ్లం అయితే ఉంటుంది, కాకపోతే కొంచెం తిరగాలి. సో అదంతా ప్లాన్ చేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కానీ డాగ్ని ఎలా ట్రావెల్ చేయాలో ఆ వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. మనం ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకోవడం బెస్ట్. మా మమ్మీ గారు ఇలా పప్పు ఆవకాయ ఇంకొక కూర ఏదో కలిపేసి కట్టేశాను అనమాట. లవ్లీగా ఉంది. ఇదే డబ్బా బాగుంది అనుకుంటున్నారు, ఇది పెరుగు డబ్బా అండి. పెరుగు డబ్బా. ఈ పెరుగు డబ్బాలో ఇలా బోన్ చేసి డబ్బాని పరిచేయచ్చు అదనమాట. సో అలా నేను డిన్నర్ చేస్తూ కింద మా రోలెక్స్ గడుకొని డిన్నర్ చేస్తున్నాడు. రోలెక్స్ రోలెక్స్ ఇంకోటి పలకడ కొంచెం కుర్రోడు ఆకలి మీద ఉన్నాడు అనమాట. రోడ్ బాల్ అరే పడిపోతుంది. ఇంకోండి వాడు ఫుడ్ క్యారెట్ ఇలా వెజిటేబుల్స్తోని. రోలెక్స్ తిను ఇంక డిస్టర్బ్ చేయకూడదండి. సో మా రోలెక్స్ అయితే మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడు వాళ్ళ హోమ్ టౌన్కి.